ప్రేక్షకులకు నమస్కారం అండి. అవిసె గింజలు ఫ్లేక్ సీడ్స్ అంటున్నారు కదా, ఈ సీమ అవిసె గింజలు లిన్సీడ్ అని కూడా అంటారండి. వీటిని అతసి అంటారు, అలసి అంటారు. దీని చెట్టు ఆవాలని పోలి ఉంటుందన్నమాట. కాయ గుండ్రంగా నెల్లికాయలే ఉండి కాయలు గింజలు బల్లపరుపుగా ఉంటాయి. దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారండి. చాలా చిక్కగా ఉంటుందన్నమాట. ఇది అవిసె గింజల నూనె, అవిసె నూనె అంటారు. దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఎలాగంటే మనం ఇంటేక్గా కూడా తీసుకుంటారండి. దీన్ని ఇంటేక్గా తీసుకుంటే ఏమవుతుందంటే జిగురుగా ఉంటుంది అన్నమాట. చాలా జిగురుగా ఉండి పొట్టకు లూబ్రికేషన్ ఇవన్నీ ఇచ్చి ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది. అంటే మోషన్స్ ఎక్కువ అవ్వండి, ఫ్రీ మోషన్ అవ్వడానికి. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మోడర్న్ వైద్యంలో కూడా ఇనేమాకి ఇచ్చి వాటర్లో ఈ అవిసె నూనె అనేది కలుపుతారనమాట. బాగా జిగురు ఎక్కువ ఉండటం వల్ల ఆ ఇంటెస్టైన్స్ లోపల మలద్వారం నుంచి వచ్చే మార్గం ఏదైతే ఉందో అదంతా లూబ్రికేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మనకంతా నిల్వ ఉన్నదంతా బయటకు వచ్చేసి మనకు చక్కగా మోషన్ అయ్యి కడుపు అనేది ఫ్రీగా అవుతుందన్నమాట. మోషన్ అవ్వకపోతే అనేక ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ అవిసెలో చెట్లు వృక్షాలు అవుతాయి చూడండి, తమలపాకులు అవి పాకిస్తారు. అది ఒక రకమైన అవిసె అండి. అందులో ఎరుపు తెలుపు ఉంటుంది. ఆ అవిసె ఆకులు ఏవైతే ఉన్నాయో పూర్వం ఏం చేసేవారంటే గ్లాండ్లు స్వెల్లింగ్, గవదలు కానీ లేకపోతే కంఠం వాపు కానీ, చెవులు వెనకాలి బిళ్ళలు కట్టడం కానీ, గవదలు అనేవారు. అప్పుడు టాన్సిల్స్ స్వెల్లింగ్ కానీ ఏదొచ్చినా కూడా ఏం చేసేవారు, ఆ ఆకుని తీసుకుని బాగా దంచి పసరు తీసి దాంట్లోంచి ఆ పసరులో దూది ముంచి అంటించేసేవారండి. ఇలా అంటించేస్తే ఆ వాపు అనేది, ఆ స్వెల్లింగ్ అనేది తగ్గిపోయేదన్నమాట. వాపుని తగ్గించడానికి మన మామూలు అవిసె చెట్లు యొక్క ఆకుల యొక్క పసరు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దాని విత్తనాలకి సెపరేట్ గుణాలు ఉన్నాయి, పువ్వుకి సెపరేట్ గుణం ఉంది. ఆ పువ్వుతోటి చేసిన మలం రాస్తే కాళ్ళు చేతులు అతి సుందరంగా తయారవుతాయని కూడా మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారనమాట. ఇది అనేక రకాలుగా పనిచేస్తుంది అనమాట. దీని నూనె వేడి చేస్తుంది. దీని ఆకు కషాయము, చూర్ణము శ్వాస, దగ్గు, వాతము హరిస్తుంది. ఈ విత్తుల కషాయం ఏమో వాతము, కఫము, వాపు, వ్రణములు, కడుపు నొప్పి, వేడి చేసిన గుణం ఉంటే దాన్ని తగ్గిస్తుంది. కుష్టు తగ్గిస్తుంది. వాత రక్తాన్ని కూడా హరిస్తుంది. అంటే వేడి చేసినా తగ్గిస్తుంది, చలవ చేసినా తగ్గిస్తుంది. అన్ని పనులు చేస్తుంది అన్నమాట. ఇది ఈ విత్తులు మెత్తగా చితక్కొట్టి చూర్ణించి నీళ్ళలో ఉడకబెట్టి కడితేనంట వ్రణాలు, వాపులు, శరీరం లోపల అవయవాలు వాపులు కూడా అరిస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఈ గ్లాండ్యులర్ స్వెల్లింగ్ అది చెప్పాను కదా. ఇప్పుడు గవద బిళ్ళలు అంటాం, గవదలు ఉంటాయి కదా. ఈ గవద బిళ్ళలు ఎప్పుడు వస్తాయంటే ఈ గ్లాండ్స్ ఏవైతే కంఠం దగ్గర ఉన్న గ్లాండ్స్ ఉన్నాయో ఈ వాసినప్పుడు ఇక్కడ గడ్డల కింద కట్టి గవదులు అని వచ్చేయండి పూర్వకాలంలో. అటువంటి వాటికి నేను ఏం చెప్పాను మీకు, పెద్ద అవిసె చెట్టు యొక్క ఆకులు నూరి ఆ పసరు దూదిలో ముంచి అంటింతే తగ్గిపోతుందన్న. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లోపలి అవయవాల్లో వాపులు వచ్చినప్పుడు సేమ్ నేను చెప్పింది ఇది 2 గంటలకు ఒకసారి కట్టు విప్పి మరలా కట్టాలంట. ఏం చేయాలి, దీన్ని ఈ విత్తనాలు చూర్ణం కొట్టి నీళ్ళలో ఉడకబెట్టి పేస్ట్గా చేసి రాసి కట్టాలన్నమాట. ఆ విధంగానే 2 గంటలకు ఒకసారి కడితే గంట ఉడికించి కడితే ఆమవాతపు నొప్పులు, అంటే గౌటు వల్ల ఏ నొప్పులు అయితే వచ్చినాయో మీకు యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల నొప్పులు వస్తాయి కదండి చాలామందికి. మన ముడుకుల దగ్గర వాస్తాయి, అంటే మన చీలమండలు ఉంటాయి కదా, అక్కడ బాగా వాపులు వస్తాయి. ఆ వాపుల్ని చక్కగా తగ్గిస్తుంది అనమాట. తగ్గించి ఆ నొప్పులు కూడా తగ్గిస్తుందండి. అలాగే మేహవాత నొప్పులు దాన్ని తగ్గిస్తుంది. దీని పిండి నీళ్ళలో నానవేసి వడైపోసి ఆ నీళ్లు కళ్ళల్లో వేస్తే కంటివాపులు, ఎరుపులు నయమవుతాయి. అంటే చాలా చలవ చేస్తుంది అనమాట ఇది. దీని నూనె సున్నపు నీరు సంభాగాలుగా కలిపి కాలిన పుండ్లకు రాసిన, అంటే మనకి బర్న్ అయిన పుండ్లు ఉంటాయి కదండి, సున్నపు తేట మేంచి మనం ఇది వరకు నవనీతము అని తీసేవాళ్ళం. సున్నపు తేటను ఏం చేసేవాళ్ళం అంటే సున్నపు తేట మన కొబ్బరి నూనెలో వేసి దాన్ని గిలకొడితే పైన ఒక వెన్నలాగా తయారయ్యేది అనమాట. దాన్ని కాలిన పుండ్లకు రాసేవారు. అటువంటి దాంట్లో వీటి చూర్ణాన్ని కానీ ఈ పేస్ట్ని కానీ కలిపితే ఇంకా చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఈ గింజల కషాయంలో పాలు, పంచదార కలిపి పుచ్చుకుంటే శ్వాసకోశాల వాపు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఊపిరితిత్తులు
ఎన్లార్జ్ అవుతాయి, స్వెల్లింగ్ అవుతుంది ఊపిరితిత్తుల్లో. ఎందుకు స్వెల్లింగ్ వస్తుంది? అక్కడ రకరకాల వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ ఉండటం వల్ల ఒక్కొక్కసారి నీరు చేరడం వల్ల కూడా వాపు వస్తుంది అనమాట. ఆ వాపుని తీస్తాయంట. అంటే శ్వాసకోశాల యందు ఆ నాళముల వాపు హరిస్తుంది, శ్వాస నాళాల యొక్క వాపు కూడా. ఈ శ్వాసనాళాలు వాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఊపిరి సలపడం కష్టం అవుతుంది, దమ్ము వస్తుంది, ఒగురుపు వస్తుంది కదా, దాన్ని ఆస్తమా కూడా అంటాం మనం. ఆ ఆస్తమాకు వచ్చి ఒగురుపు కాకుండా ఈ శ్వాసనాళాలు ఏమన్నా ఫంగల్ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియాలు వాపులు రావడం వల్ల ఏమవుతుందంటే థిక్నెస్ పెరిగి మనకు దగ్గు కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది. అటువంటి వాటి మీద ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అర్థమైందండి? మూత్రనాళాలు మూత్రకోశాలు వీటిలు వాపును కూడా తగ్గించి, ఎవరికైతే ఈ యూరిన్ అనేది సాఫీగా రాదో, అక్కడ మాస్ పెరగడం అనండి స్వెల్లింగ్ రావడం వల్ల వచ్చింది అయితే ఇది కంపల్సరీగా తగ్గిస్తుంది. మూత్రం ఫ్రీగా వెళ్తుంది వాపు వల్ల ఆగిపోయినాయి అంటే. అక్కడ మాసు పెరగడం వల్ల ఏదైతే వచ్చిందో ఆ మాసును కరిగించి బయటికి పంపాలంటే క్యాల్సిఫికేషన్ అవనివ్వండి, లేకపోతే ఒక మాస్ ఫామ్ అవనివ్వండి, దాన్ని కరిగించి బయటికి పంపేయటం వల్ల ఈ మూత్రకృత్యం అంటాం, అంటే మూత్రఘాతం అంటాం కూడా దాన్ని. అంటే యూరిన్ సరిగ్గా వెళ్ళకపోవటం అనమాట. అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. చిక్కగా వెళ్ళడం, డ్రాప్ల కింద వెళ్ళడం, యూరిన్ సాఫీగా అవ్వడం, మిగిలిపోవడం, ఇవన్నిటికీ కూడా మన దగ్గర ఆల్రెడీ సుప్రవాహ యోగా అని ఒక ఉంటుందండి. ఈ పౌచెస్ కనుక మీరు వేసుకుంటే ఆ మూత్రవ్యాధులు అన్నిటి మీద చక్కగా పనిచేసి ఆ మూత్రనాళాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ తగ్గించి ఆ మూత్రనాళాల్లో ఉన్న కాల్షియం బ్లాకేజీ, ఆ మాస్ బ్లాకేజ్ అనేదాన్ని చక్కగా కరిగించి బయటికి పంపుతుందండి. దీని పేరు ఏంటంటే సుప్రవాహ యోగా. అంటే ప్రవాహాన్ని నీట్గా వెళ్ళి చేస్తుంది. మూత్ర ప్రవాహం ఏదైతే ఉందో దానిని ఫుల్గా క్లీన్ అయ్యేలాగా చక్కగా బయటికి వెళ్ళేలాగా చేసేది కాబట్టి దాన్ని సుప్రవాహ యోగా అని మనం పర్మిషన్ తీసుకుని దాన్ని కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ సీమ అవిసె గింజలు అనేవి ఎన్ని రకాల ఉపయోగాలు చూడండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే ఊపిరితిత్తుల యొక్క వాపుని తగ్గించగలిగే శక్తి వీటిల్లో ఉంది. ఇప్పుడు వీటిని చాలామంది ఈ మల్టీగ్రెయిన్స్ లడ్డు కింద కానీ వేపించుకుని చూర్ణం చేసుకుని అచ్చు కింద పోసుకుని కానీ తింటున్నారు. అందులో అందరూ కూడా ఈ అవిసె గింజలు కలుపుతున్నారు. ఆ విధంగా కూడా కలపడం వల్ల ఏమవుతుందంటే ఇందులో చాలా జిగురుగా ఆయిల్ ఉండటం వల్ల ప్రేగులన్నీ కూడా జిడ్డుగా ఉండటం వల్ల బాడీ విషాలని అబ్జార్బ్ చేసుకొనివ్వకుండా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా చక్కని ప్రోటీన్ అండి, చాలా మంచి ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ అనమాట. ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇన్ని రకాలుగా మనకి ఈ సీమ అవిసె గింజలు అనేవి పనిచేస్తాయండి. ఓకేనండి, నమస్కారం.